ఏంటి ఎంత స్పీడ్గా లాగించేస్తుంది? అయ్యయ్యో, నాకు బ్యాలెన్స్ ఉంచేలా లేదే. ఒక్క ఎండి చెప్పమ్మక్క అదిరిపోయింది. అందుకే ఎంత బాగా లాగించేస్తుందా? అమ్మా, ఏమైందమ్మా నీకు? ఎందుకమ్మా చచ్చిపోవాలనుకున్నావు? చచ్చిపోయిన ఎండు చేపను నూనెలో వేయించి దాన్ని మేము అరుగు మీద కూర్చొని తింటూ ఉంటే చూసి ఆనందించడానికి నువ్వు ఉండాలమ్మా. పట్టించుకోవడం లేదు చూడు. ఎందుకమ్మా చావడానికి వెళ్ళావు? చీపిరి కట్ట విరుగుతుంది. ఇలా చూడరా చంటోడా, మనల్ని పెళ్లి చూపులకు రమ్మన్నారుగా, వాళ్ళ ఇంటికోసారి వెళ్ళొద్దారా. వెంటనే ఎలాగమ్మా ఇంకో అమ్మాయిని చూస్తాం? ఎంత ఈజీగా లోపలికి వెళ్ళాను అంత ఈజీగా బయటికి రాలేకపోతున్నానమ్మా. తలుపు తెరుచుకుని రారా. ఈజీగా రాలేను, లూజ్గా రాలేను అంటూ. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నైట్ ఎందుకమ్మా నిద్రపోతున్నా? ఏంట్రా నిద్రపోయేదాన్ని లేపి? నువ్వేం చేస్తావో ఏది చేస్తావో నాకు తెలీదు. ఉదయం నువ్వు చెప్పిన అమ్మాయిని వెళ్ళి చూస్తున్నావు, నిశ్చయం చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాను. ఏమైంది వీడికి? హఠాత్తుగా మనసు మార్చుకున్నాడు. పెళ్ళని చూడకుండానే వరకట్నం గురించి మాట్లాడుతుంది. నా కొడుకేంట్రా తక్కువ? మహారాజు. అయితే గుర్రం ఎక్కించి తీసుకురావాల్సింది. మావా, అటు చూసావా? ఇద్దరు బామ్మలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆవకాయ బద్ద కొనుక్కోవడానికి వెళ్తుంది. పిల్లల టీచర్ కి ఎందుకింత మేకప్? ఎలా ఉంది? మా చంటోడికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా. సంతోషం. ఎల్రా ఎల్రా. అమ్మ, నేను బ్యాచులర్నే. ఆ పిల్లకి ఏమైనా చెల్లుందా? అమ్మా శ్రీదేవి, కమల్ హాసన్ వెయిట్ చేస్తున్నాడు, రామ్మా. రే, పిల్ల వస్తుంది కదా, ఎందుకురా గోకుతావు? ఊరికే ఉండవా? అయ్యో బేబీ అమ్మా, జిమ్ముకి వెళ్తూ ఉంటావమ్మా? గమనించేది. అయితే ఈ బన్ను నీకు ఓకేనా? రే, ఆ పిల్లకి నీకు కాంబినేషన్ కుదరదు. ఈ పిల్లని అవాయిడ్ చేసాయి. ఏంట్రా అలా అంటున్నా? అందంగా ఉండే అమ్మాయిలందరూ మెరుపు తీగల్లో ఉండే మెరుపులరా. కాసేపు అయ్యాక కనిపించకుండా పోతారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో వెలిగించే దీపాలంటే వాళ్ళు అలాగే స్టాండర్డ్ గా ఉంటారు. ఏంటి ఇది నీ తలరాత? నువ్వే వెళ్లి రైలు పట్టాలమే తలపెడతాను. వెళ్ళు. మూసుకోరా. సరే గాని అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? ఆర్మీ కమాండర్ గా ఉన్నాడు. ఫన్నీ. ఊరికే ఉండరా. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వాడు అస్సలు పని చేయకుండా ఉండలేడు. సీజన్ కి తగ్గ వ్యాపారం చేస్తూ ఉంటాడు. చేపలు అమ్ముతాడు. అవి అమ్ముడుపోకపోతే ఎండబెట్టి వాటిని కూడా అమ్ముతాడు. రీటైల్ బిజినెస్. అవును, అంత పెద్ద సైంటిస్ట్. నేను ముందే చెప్పాను కదరా ఆమెను రిజెక్ట్ చెయ్యి అని. ఆ పిల్ల నేను రిజెక్ట్ చేసింది. అవమానంగా ఉందిరా. వదిలే మామా, మనకి బాడీ స్మెల్ బయటికి తెలియలేదు అంతే. కొందరికి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓకే అయిపోతుంది, ఇంకొందరికి 2-3 ట్రై చేయాలి. స్టార్టింగ్ ప్రాబ్లం పోను టేక్ ఆఫ్ అవుతుంది. కీప్ ట్రైయింగ్, కీప్ ఆన్ ట్రైయింగ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేంటి, ఇంకో అమ్మాయిని చూడడానికి వెళ్దాం. ఎదవ బతుకు. తలుపు తెరిచుంటే చాలు పిల్లని చూడడానికి వెళ్ళిపోతున్నారు. మంచి విషయం మాట్లాడేటప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది. ఆరెంజ్ రండి బాబు రండి. కేజీ 50 రూపాయలు, డిస్కౌంట్ లో 40 రూపాయలు. రండి బాబు రండి. నిన్నే ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు పోరా అని మొహం మీద ఉమ్మేసింది. ఆ తడి కూడా ఇంకా ఆరలేదు. ఆ లోపల ఇంకో అమ్మాయిని చూడమంటే వాడు మనసు బాధపడదా? రే, నా మనసేం బాధపడదు కానీ ఫోన్ లేవు. నా మనసేం బాధపడలేదమ్మా. మరేం పర్వాలేదు, మనం రేపే వెళదాం. ఇంకా 2 నెలలే ఉందమ్మా. ప్లీజ్ అమ్మా. ఓకే. ఎండకి తట్టుకోలేకపోతున్నాను. ఒక ఆరెంజ్ పండు ఇయ్యమ్మా. వచ్చేసాం. ఒరే అల్లుడు, అక్కడ చూసావా కుళాయి రెడీ వస్తుంది. బండదొస్తుందిరా. ఏంటక్క సంటోడిని దున్నపోతుంది తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? వైన్ షాప్ కి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నా. ఏంటక్క ఇది? ఒకసారి అమ్మాయిని చూడడానికి వెళ్తే పర్వాలేదు, ఎప్పుడు చూసినా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఇదే పని అయిపోయింది నీకు. ఈ అబ్బాయికో మంచి సంబంధం ఉందని చెప్పాను కదా, దాని గురించి ఏమంటావు? ఆ అమ్మాయికి నా కొడుకు కాయగూరల వ్యాపారం చేయడం నచ్చలేదంట. అదంత మాట ఉందా? దాన్ని చూస్తే పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మలా ఉంటది ఆ సంబంధం. తెలుగులో మనం కూరగాయల వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళు మనల్ని తక్కువగానే అంచనా వేస్తారు. ఇంగ్లీష్ లో మార్కెట్ లేదు ING పెట్టి షేర్ మార్కెటింగ్ అని చెప్దాం. ఏమంటావు? వాళ్ళు డీటెయిల్స్ అన్ని అడిగితే డీటెయిల్ అడిగారంటే మార్కెట్ నుంచి షేర్ చేసి వ్యాపారం చేస్తున్నాం చెప్దాం. ఏమంటారు? ఏంటి నేను మాత్రమే మాట్లాడతాను, మీరిద్దరు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఏంటమ్మాయి, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఏంటి మాట్లాడలేదు? సమాధానం చెప్పు. నోరు మెదపకూడదు. అమ్మా కావేరి, వచ్చి దండం పెట్టుకో అమ్మా. అమ్మాయి భారతరాజా సినిమాలో లాగా ఓవర్లాప్ లోనే వస్తుంది. త్వరగా ఎంట్రీ ఇవ్వమ్మా.
అమ్మాయి అందరికీ దండం పెట్టు. ఇదొకటా రే, అమ్మాయి వంటింట్లోనే మేకప్ చేసుకుని అలాగే వచ్చేసినట్టుగా ఉంది. నాకే నచ్చలేదు. వెళ్ళిపోదాం రారా. పర్వాలేదు మావా, కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అమ్మాయి నల్లగా ఉన్నా కళగా ఉందిరా, మన అమ్మలాగా. ఏంటమ్మా నిన్ను అసహ్యంగా మాట్లాడుతున్నా? ఊరుకోమా. ఇలా చూడు మావా, ఇంకా 2 నెలలే ఉంది. లేదంటే 6 ఏళ్లు వెయిట్ చేయాలి. సంసారం లేకుండా మనం 6 నెలలు తట్టుకోలేం మావా. కాదు మావా, నా మాట. దీన్ని ఓకే చేసేద్దాంరా. రే, ఈ పిల్లని పెళ్లి చేసుకున్నామంటే కుటుంబ నియంత్రణ పాటించాలి. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఏంటి కనబడటం లేదా? మాట్లాడుకుంటున్నాం. ఏం బిజినెస్ చేస్తున్నారని అడిగా. అది అది వ్యాపారం. మార్కెటింగ్ చేస్తున్నా. అవునవును. మార్కెటింగా? అదేం మార్కెటింగ్? మెంటల్. ఓ, షేర్ మార్కెటింగ్. అరే ఏంటి బాబు ఈ షేర్ మార్కెటింగ్? సడన్ గా ఎక్కుతుంది దిగుతుంది. అదేమన్నా లిఫ్ట్ రా పైకి కిందకి? చాలా పెద్ద మనుషులందరూ దీంట్లో సూసైడ్ కూడా చేసేసుకున్నారు. లాస్ట్ 6 months లో మన రాష్ట్రంలో 25 మంది, ఇండియాలో 216 మంది, ప్రపంచ స్థాయిలో 989 మంది ఈ షేర్ మార్కెట్ వల్ల చచ్చేపోయారు. చెప్పారు మావా, చెప్పట్లు. అంతెందుకు బాబు, నేనే లక్షల కొద్ది డబ్బు పెట్టి మొత్తం లాస్ అయ్యి ఇప్పుడు ఈ డబ్బా ఇంట్లో వచ్చి అద్దుకుంటున్నాను. నువ్వు ఇంకా చావలేదా? అది ఒక జోదం లాంటిది బాబు. మనకు అల్లుడుగా వచ్చేవాడు రోడ్డు మీద బండి తోసుకుంటూ కాయగూరలు అమ్మినా కూడా మనకు పర్వాలేదు. మార్కెట్ అని చెప్పారు. కానీ రోజుకి 200 సంపాదించిన సొంత కాళ్ళ మీద నిలబడాలి. సొంతంగా సంపాదించాలి తమ్ముడు, సొంతంగా. కళ్ళు తిరుగుతున్నాయా? బయటకు రా, పేడ నీళ్ళు నీ మొహన కొడతాను. పిల్లని చూడడానికి తీసుకొచ్చి పిచ్చెక్కిస్తున్నావు. రే అల్లుడు, వెళ్ళిపోతాం. నానా పదరా.